హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వంటస్ హ్యాపీ హోమ్. ఇవాల్టి వీడియో వచ్చేసి కాన్ఫ్లెక్స్ చిక్కీ అండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. అండ్ అలాగే ఎప్పుడు పీనట్స్ నువ్వులతోనే చిక్కీ కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అండ్ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా ఫాస్ట్గా అయితే మనం ప్రిపేర్ చేసేయచ్చండి ఈ చిక్కీని. కాన్ఫ్లెక్స్ చిక్కీ తయారు చేసుకోవడం కోసం 2 కప్స్ కార్న్ఫ్లేక్స్ని తీసుకుంటున్నాను. ఇక్కడ కార్న్ఫ్లేక్స్ అనేవి ప్లెయిన్వే తీసుకోవాలి. ఎటువంటి హనీ ఫ్లేవర్ యాడ్ అయింది కాకుండా నార్మల్దే తీసుకోండి. మనం జాగ్రీ యాడ్ చేస్తాం కాబట్టి ప్లెయిన్వే ఉండాలి. అండ్ ఈ కార్న్ఫ్లేక్స్ని క్రష్ చేసుకోవాలి. మరీ పౌడర్ అయితే చేయకూడదు. నేను జస్ట్ మిక్సీలో ఒక పల్స్ ఇచ్చేసరికి నాకు క్రష్ అయిందండి. మీరు మరీ ఓవర్గా మిక్సీ పట్టేస్తే పౌడర్ అయిపోతుంది. లేదంటే మీరు నార్మల్ కవర్లో వేసేసి చపాతీ కర్రతో అయినా మీరు క్రష్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఒక ప్యాన్లో 1/2 కప్ బెల్లాన్ని తీసుకోవాలి. బెల్లం చిన్నగా తురుముకుని వేసుకోండి. అండ్ అలాగే 2 టేబుల్ స్పూన్ వాటర్ కూడా వేసి మిక్స్ చేసుకోండి. బెల్లం బాగా కరగాలి. బెల్లం బాగా కరిగి పాకం అనేది ఫామ్ అవుతుంది. అండ్ ఇక్కడ కరెక్ట్గా 2 కప్స్ కార్న్ఫ్లేక్స్కి 1/2 కప్ బెల్లం అనేది కరెక్ట్ క్వాంటిటీ అండి. అస్సలు ఎక్కువ అవ్వదు, తక్కువ అవ్వదు. బైండింగ్ కూడా కరెక్ట్గా సరిపోతుంది. నెక్స్ట్ ఫ్లేమ్ కూడా లో టు మీడియంలో అడ్జస్ట్ చేసుకుంటూ కుక్ చేసుకోండి. బెల్లం మొత్తం కరిగి పాకం బాగా మరుగుతున్నప్పుడు 1 టేబుల్ స్పూన్ బటర్ కానీ గీ కానీ యాడ్ చేయాలి. ఇక్కడ నేనైతే 1 టేబుల్ స్పూన్ బటర్ యాడ్ చేస్తున్నాను. 2 to 3 మినిట్స్ బాగా మిక్స్ చేస్తే క్రీమీ కన్సిస్టెన్సీ వస్తుంది. అలా క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు పాకాన్ని మనం చెక్ చేసుకోవాలి. ఏ చిక్కీకి అయినా సరే పాకం కరెక్ట్ కన్సిస్టెన్సీ వస్తే కనుక చిక్కీ క్రిస్పీగా ఉంటుంది, పంటికి అంటుకోకుండా ఉంటుందండి. ఒక బౌల్లో వాటర్ తీసుకుని అందులో 2 డ్రాప్స్ వేసి చెక్ చేస్తున్నాను కన్సిస్టెన్సీ అనేది. ఇక్కడ బాల్ అవుతుంది కానీ స్మూత్గా ఉంది. ఇలా ఉండకూడదు. ఇది స్టేజ్ 1 అండి. నెక్స్ట్ కాసేపు మరగపెట్టి చూసుకోవాలి. మళ్ళీ నేను బౌల్లో వాటర్లో వేస్తే కనుక అది బాల్ ఫామ్ అయ్యి పైనుంచి కిందకి వేస్తే టక్మన్ సౌండ్ వస్తుంది. ఇది స్టేజ్ 2. ఇలా కూడా చిక్కీకి వేయకూడదు. ఇలా వేస్తే పంటికి అంటుకుంటుంది. అసలైన కన్సిస్టెన్సీ వచ్చేసి ఇలా వాటర్లో డ్రాప్స్ వేసినప్పుడు తీగల్లా ఫామ్ అయ్యి అది క్రిస్పీగా బ్రేక్ అవుతుందండి. అది అసలైన కన్సిస్టెన్సీ. మన మెయిన్ బిట్టే మిస్ అయిపోయింది. సారీ ఫర్ దట్. కాకపోతే మరలా నేను చిక్కీస్ చేసినప్పుడు కరెక్ట్గా వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. అండ్ అలా కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు మనము ఆల్రెడీ క్రష్ చేసుకున్న ఈ కార్న్ఫ్లేక్స్ని అలాగే నేను 1/4 కప్లో 1/2 పార్ట్ డ్రై ఫ్రూట్స్ని కూడా చాప్ చేసి అవి వేసుకున్నానండి. మీరు డ్రై ఫ్రూట్స్ వేయకపోయినా పర్వాలేదు. ఇవన్నీ బెల్లం పాకంలో బాగా కలిసేలాగా మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. మనం తీసుకున్న బెల్లం క్వాంటిటీ కరెక్ట్గా సరిపోయింది. బైండింగ్ కరెక్ట్గా అయింది కదండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ కటర్స్ యూస్ చేస్తూ నేను షేప్స్లో అయితే చికెన్ చేసుకుంటున్నాను. మీరు నార్మల్గా ప్లేట్కి ఆయిల్ కానీ గీ కానీ అప్లై చేసి ఈ బ్యాటర్ మొత్తం కూడా స్ప్రెడ్ చేసేసుకొని చాక్తో కొద్దిగా గోరువెచ్చగా ఉండగానే నైఫ్తో ఘాట్లు పెట్టేసుకోండి. పూర్తిగా చల్లారిన తర్వాత బ్రేక్ చేసుకుంటే మీ చిక్కీ రెడీ అయిపోతుంది. ఇక్కడ నేనైతే పర్టికులర్గా షేప్స్ చేయడం కోసం అయితే ఇలాగా రౌండ్ కటర్లో స్పూన్ యూస్ చేస్తూ వేసుకుంటున్నాను. దాన్ని ఎంత గట్టిగా ప్రెస్ చేస్తే మనకి అంత స్టిఫ్గా ఉంటుందండి చిక్కీ అనేది. ఇలా అన్ని మౌల్డ్స్లోని కూడా ఈ బ్యాటర్ పెట్టి చిక్కీని ప్రిపేర్ చేస్తున్నాను. మీరు కావాలంటే హ్యాండ్తో బాల్ చేసుకుని నార్మల్గా బాల్స్ కింద కూడా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఓన్లీ షేప్సే చేయాలని వస్తే అస్సలు లేదు. మీరు హ్యాండ్తో కనుక డైరెక్ట్గా బాల్ చేసినప్పుడు చేతికి కొద్దిగా గీ కానీ ఆయిల్ కానీ రాసుకోండి. లేదంటే కొద్దిగా వేడికి కాలుతుంది. చూస్తున్నారు కదా, చాలా ఈజీగా డిమోల్డ్ అయిపోతుంది. ఫాస్ట్గానే మనకి తోడిపోతాయి కూడా. మీరు ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేస్తే పైన ప్లేట్ పెట్టేసి కొంచెం కొంచెం తీసుకుంటూ ఇలా షేప్స్ అయితే చేసుకోండి. లేదంటే ఫాస్ట్గా చల్లారిపోయి ఫాస్ట్గా తొడిగిపోతాయి. మీకు షేప్స్ కూడా నీట్గా రాదు. అండ్ నెక్స్ట్ మీకు ఇన్ కేస్ ఫాస్ట్గా తొడిగిపోతే ఒక్కసారి స్టవ్ మీద హీట్ చేసుకోండి. మళ్ళీ కొద్దిగా మెల్ట్ అవుతుంది. ఇంట్లోనే ఇలా హెల్తీగా స్నాక్స్ ప్రిపేర్ చేస్తూ మ్యాక్సిమం జంక్ ఫుడ్ని అవాయిడ్ చేయండి. పిల్లలకి హెల్తీ ఫుడ్ని అలవాటు చేయండి. మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.